బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రభావం కర్నూలు జిల్లా రైతులపై పడింది. దీంతో అలర్ట్ అయిన వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులని చైతన్యపరుస్తున్నారు. ఉల్లి పంట వేయొద్దు, వేసినా కూడా 80% తగ్గించండి అంటూ అలర్ట్ చేస్తున్నారు కూడా. గతంలో ఇతర దేశాలకు ఎగుమతులు జరిగిన కర్నూలు జిల్లా ఉల్లి ఊనికి ప్రశ్నార్థకంగా మారుతున్న వైనంపై కర్నూలు జిల్లా నుంచి టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి పంటను అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లా రైతులే. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది. అలాంటి ఉల్లి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే దానిపై ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి పంట అంటే గుర్తొచ్చేది కర్నూలు జిల్లా. ఎంతో కాలంగా అత్యధికంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఇకపై ఉల్లి సాగు చేయొద్దు ప్లీజ్ అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కర్నూలు ఉల్లికి దేశ విదేశాల్లో ప్రాధాన్యత ఉండేది. పెట్టుబడి ఖర్చు ఎక్కువైనా కూడా ఇక్కడి రైతులు ఉల్లి పంటపైనే మక్కువ చూపేవారు. ఏటా వేలాది హెక్టార్లలో పండించిన లారీల కొద్దీ ఉల్లి మార్కెట్కొచ్చేది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఉల్లి ఎగుమతయ్యేది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం రైతులు ఉల్లి సాగు చేసేవారు. ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడి వ్యయం అయ్యేది. క్వింటాల్ ఉల్లికి ₹1,700 నుంచి ₹2,000 వరకు ధర వస్తే ఖర్చులు పోను రైతులకు కొంత మిగిలేది. అయితే గత దశాబ్ద కాలంగా అధిక దిగుబడి కారణంగా డిమాండ్ లేకపోవడంతో అప్పుడప్పుడు మినహా ప్రతిసారి ఉల్లి రైతులు నష్టపోతున్న పరిస్థితి. ధరల పతనంతో ఆగ్రహం పట్టలేక పశువులకు, గొర్రెలకు ఉల్లి పంటను మేతగా వేయడంతో పాటు రోడ్లపై పారబోసే పరిస్థితి ఉండేది. క్వింటాల్ ధర ₹500 నుంచి ₹800కు మించకపోవడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కి పోతే మార్కెట్లో వేసుకునే స్థలం ఉండలేకనో, ఇబ్బంది పడని 4-5 దినాలు ఆడ ఉండలేకనో రైతులు ఇలా చెట్ల కింద ఉండి యాదో రాత్రి పండుకొని పగులు చూసుకొని కాలం వచ్చింది. ఈ రైతులకు ఇంత దీనమైన స్థితి 2 సంవత్సరాల నుంచి వచ్చిందంటే ఎప్పుడు రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఏదన్నా విదేశాలకు పంపించే మార్గాలు మన ఇండియాలో దీన్ని సేల్ కాకుండా వేరే దేశాలకు పంపించి రైతులకు ఏమన్నా కొద్దిగా వాళ్ళకి 4 డబ్బులు సంపాదించే అవకాశం పెడితే ఉల్లిగడ్డలు వేసుకుంటారండి. లేదంటే ఉల్లిగడ్డలు మర్చిపోయే కాలం వచ్చింది. ఉల్లి పంటకు మంచి ధరలు రావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు ఆపేయడంతో బంగ్లాదేశ్ సహా పలు దేశాలు గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి బంగ్లాదేశ్ రైతులకు ఉచితంగానే విత్తనాలతో పాటు ఎరువులు సరఫరా చేస్తూ ఉల్లి సాగును పెంచుకుంది. తమ దేశ అవసరాలకు సరిపడా ఉల్లి పంట స్థానికంగా సాగు చేస్తోంది. దీంతో భారత్ నుంచి ఉల్లి దిగుమతుల్ని బంగ్లాదేశ్ రద్దు చేసుకుంది. ఈ ఏడాది బంగ్లాదేశ్కు ఎగుమతులు నిలిచిపోవడంతో ధర మరింత పతనమైందంటున్నారు వ్యాపారులు. బంగ్లాదేశ్కి ఎందుకు ఎగుమతి కావడం లేదంటే మనకి పంపించడానికి వాళ్ళు స్టాంప్ డ్యూటీ పెంచారు. మన గవర్నమెంటు 2 లక్షలు కడుతుంటారు బండికి, 4 లక్షలు చేశారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తుంది అంటే వ్యాపారస్తుని గిట్టుబాటు ధర కాదు లోపల పోవడానికి. ఇప్పుడు అక్కడ ఎక్కువ సాగు చేస్తున్నారు ఈ సంవత్సరము. పోయిన సంవత్సరం ఎందుకంటే మన వాళ్ళు మధ్యలో బ్రేక్ వేశారు. ఉల్లిగడ్డలు ఇక్కడ రేటు పెరుగుతుంది ఇండియాలో అని ఇక్కడ బ్రేక్ చేస్తే అక్కడ వాళ్ళకి పంపించలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు సిటీ విత్తనాలు తెచ్చుకొని వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు పోయిన సంవత్సరం నుంచి. కర్నూలు మార్కెట్ నుంచి ఉల్లి ఎగుమతులు ఆగిపోయినప్పటి నుంచి ధరలు పాతాళానికి పడిపోయాయి. అది తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉల్లి వేయొద్దని, ఒకవేళ వేసినా 80% తగ్గించమని చెబుతూ గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లి ఎంత తక్కువ సాగు చేస్తే అంత ఎక్కువ రేటు పొందొచ్చని అవగాహన కల్పిస్తున్నారు. గతంలో లాగే ఎక్కువ విస్తీర్ణతలో ఉల్లి సాగు చేస్తే భవిష్యత్తులోనూ ధరలొచ్చే అవకాశం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ నిర్ణయంతో ఎగుమతులు లేకుండా ఉల్లి వేస్ట్ అంటూ చెబుతున్న అధికారులు కర్నూలు రైతులలో మార్పు రావాలని, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ లోకల్ క్రాప్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్కి ఆల్మోస్ట్ మనకి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి మెయిన్ సోర్స్ వచ్చేసి బంగ్లాదేశే. ఇంకా స్టేట్స్కి పంపించినట్లయితే మనం ఎక్కువగా కూడా వెస్ట్ బెంగాల్కి పంపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడుకి ఇక్కడ నుంచి ఎక్కువగా వెళ్తాయి. అక్కడ లోకల్ క్రాప్ అవైలబిలిటీ ఉండడంతో మనకి కొద్ది డిమాండ్ లేదు. కేవలం 100 రోజుల్లోనే పంట చేతికొస్తూ ఉండడంతో ఎక్కువ శాతం మంది రైతులు ఉల్లి సాగుపైనే దృష్టి సారించేవారు. ఇప్పుడు అధికారుల హెచ్చరికలతో ఇతర పంటల వైపు కూడా మొగ్గు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చూశారుగా ఉల్లి రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. అధికారులు చెప్తున్నట్లుగా ప్రత్యామ్నాయ పంటలపై ఉల్లి రైతులు దృష్టి సారిస్తే మంచిదేమో. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.